ఈ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినాన దేవుని యొక్క మాటలు ధ్యానించుకుందాం. దేవుని వాగ్దానంగా ఈ దినాన్ని మనం స్వీకరించుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుకుందాం. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడుకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజులలో అనేక మంది రకరకాల భయాందోళనకు గురై భయంతో జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, మీరు భయపడవద్దు, నేను నీకు దేవుడనై ఉన్నాను, నీకు తోడై ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఏ మనిషి కూడా ఏ కుటుంబ సభ్యులు కూడా నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దని ఎవరు కూడా చెప్పలేరు. కానీ సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని నిర్మించుకున్నటువంటి ఆ దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడంటే, నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే అంటున్నాడు. ఎంత గొప్ప సంగతి ఇది. మనం దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఆయన గొప్ప దేవుడు, బలవంతుడు, శక్తివంతుడు, కృపనిచ్చువాడు, మరి మనకి ఆశీర్వాదకరంగా ఆయన మనల్ని ఆశీర్వాదకరంగా చేసే దేవుడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును అంటున్నాడు. ఆయన పరిశుద్ధ బాహు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. నీతి అనే దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకుంటున్నాడు. అంతేకాకుండా 12వ వచనంలో మనం చూసినట్లయితే, నీ దేవుడినైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మనల్ని దేవుడినై ఉన్నానని చెప్పడం మాత్రమే కాదు, నువ్వు భయపడవద్దని చెప్పడం మాత్రమే కాదు, ఆయన నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కుడి హస్తంతో మన కుడి చేతిని పట్టుకొని మనలో ఉన్న భయాన్ని తొలగించి, మనలో ఉన్న పిరికితనాన్ని తొలగించి, ఆయన ధైర్యమును మనలో ఉంచి, ఆయన శక్తితో మనల్ని నింపి బలవంతులుగా చేసి మనల్ని నింపుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా 14వ వచనంలో చూసినట్లయితే, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవునికి మహిమ కలుగునగాక. మన యొక్క విమోచకుడు ఎవరంటే, ఇశ్రాయేలు దేవుడైనటువంటి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడైనటువంటి ఆ పరిశుద్ధుడే. మనకు దేవునికి మహిమ కలుగునగాక. ఆ త్రియేక దేవుడే మనందరినీ కూడా ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నారు. ఈ లోకంలో దేని విషయంలో భయం చెందవద్దని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యమును మనం ధ్యానించి మన హృదయంలో నింపుకొని ఈ వాక్యమును బట్టి మనం ధైర్యం కలిగి జీవించాలి.